వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పోలీసుల కూంబింగ్ అనే పదం వింటాం మనం. అది దేనికి వాడతారంటే నక్సలైట్లని వాళ్ళని ఏరివేయటానికి అడుగున జల్లెడ పడుతూ మొత్తం అడవి అంతా గాలిస్తూ నక్సలైట్ల కోసం గ్రే హౌండ్స్ దళాలు అంటే పోలీసులు ఒక స్పెషల్ ఫోర్స్, అది గ్రే హౌండ్స్ దళాలు వాళ్ళు చేసే కూంబింగ్ లాగా కూంబింగ్ని తలపిస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ చూస్తుంటే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అడుగడుగున జల్లెడ పడుతున్నారు. ఏదో నక్సలైట్లను గాలించినట్టు తుప్పల్లో చెట్లలో కూడా పహారా కాస్తూ పోలీసులు కంచెలు ఎక్కడికక్కడ మామిడి తోటల్లో అలాగే పొదలకు కూడా కంచెలు పెట్టేశారు. ఆ కంచెలు పెట్టి జనాలు ఎవరు రాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపుల్లో కూడా ఎవరిని రాకుండా చెయ్యాలి అనేటువంటి తీవ్ర ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా మరి ఏంటిది ఏం అర్థం కావట్లేదని ప్రజాస్వామ్యవాదులంతా కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు దీని మీద. ప్రతి చోట కూడా ప్రతి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చాలా హడావిడి చేస్తున్నారు పోలీసులు. ఎందుకు ఇంతగా ఒక ప్రతిపక్ష నేతను కలవడానికి, ప్రజలు రావడానికి ఎందుకు ఇన్ని అడ్డంకులు సృష్టించడం అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ప్రతి చోట నుంచి ఏ మూల నుంచి పడితే ఆ మూల నుంచి జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు నెల్లూరు పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి.